నమస్తే. నేను అంకిత. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఆయన తులం బంగారం ప్రతి ఒక్క ఇంటికి ఇస్తామనేసి హామీ ఇచ్చారు. అయితే అసలు ఇప్పుడు చూసుకుంటే ఆయన ఒక గోల్డ్ మోడల్‌ని యూత్‌కి పరిచయం చేసినట్లు తెలుస్తుంది. అసలు ఇంతకీ గోల్డ్ మోడల్ ఎవరు? ఏంటి? అన్న సంగతులు తెలుసుకోవడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సీఎస్ఆర్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో. సార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రతి ఇంటికి తులం బంగారం ఇస్తాననేసి హామీ ఇచ్చారు. సో అయితే అది పక్కనుంటే ఇప్పుడు గోల్డ్ మోడల్‌ని యూత్‌కి ఇస్తున్నట్లు తెలుస్తుంది. అసలు ఏంటి గోల్డ్ మోడల్ ఏంటి? యూత్‌కి ఇవ్వడం ఏంటి? చైనా సామెత ఒకటి ఉంది. ఓకే. చేపలను డైరెక్ట్గా నువ్వు ఇవ్వకు, చేపలను పట్టుకోవడానికి వల ఇవ్వు అని తెలుగులో చెప్పాలంటే, సపోజ్ చేపలను ఇచ్చావనుకో వండుకొని తింటారు. కానీ ఆ చేపలను పట్టుకోవడానికి ఎంత కష్టపడ్డారు అనేది తెలియాలంటే నువ్వు వలని ఇచ్చి పంపాలి. చేపలను అడిగే వాళ్ళకి వల ఇచ్చి పంపాలి, పో పట్టుకోపో అని. అంతేగాని నువ్వు పట్టి వాళ్ళలో చేపలు ఇచ్చేస్తే వాడు కూర వండుకొని తీస్తాడు. ఆ కష్టం తెలియదు. దాన్ని పట్టుకోవడానికి కూడా నీకు కష్టం ఉంటుంది కదా. సో ఆ కష్టం తెలియదు. ఖచ్చితంగా ఆ కష్టం నేర్పించాలనేది రేవంత్ రెడ్డి గారి అభిప్రాయం. తులం బంగారం కాదు మీకు కావాల్సింది, గోల్డెన్ భవిష్యత్తు కావాలి అని చెప్పి యూత్కి ఒక పెద్ద దిశానిర్దేశం ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి. ఏంటంటే స్కిల్ యూనివర్సిటీ పెట్టారు. స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్గా ఆనంద్ మహేంద్ర గారిని చేశారు. ఆనంద్ మహేంద్ర ప్రోగ్రెసివ్ మైండ్ ఉన్నటువంటి ఆయన, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఆనంద్ మహేంద్ర గారు మహేంద్ర కంపెనీ ఓనర్, చైర్మన్ ఆనంద్ మహేంద్ర. ఇప్పుడు తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్. ఓకే. 150 ఎకరాల ల్యాండ్ అలాట్ చేసి ఈ అకాడమిక్ ఇయర్ నుంచి, అంటే డిసెంబర్ నుంచి అనుకుంటా, స్కిల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ స్టార్ట్ చేసేలాగా యుద్ధ ప్రాతిపదికన రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేసి సక్సెస్ అవుతున్నారు. ఏంటి అంతలా ఉన్న ఈ స్కిల్ యూనివర్సిటీకి ఎందుకు అంత ప్రయారిటీ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు అని అంటే, జనరల్గా చదువుకున్న వాళ్ళు ఏమవుతుంది, ఇప్పుడు తెలంగాణలో అనేక యూనివర్సిటీలు ఉన్నాయి. హైదరాబాద్ యూనివర్సిటీ ఉంది, ఐఎస్బి ఉంది, చాలా ఉన్నాయి. ఉస్మానియా ఉంది, కాకతీయ ఉంది, జేఎన్టీ ఉంది. ఇక్కడి నుంచి చదువుకున్నటువంటి వాళ్ళు చాలామంది బాగా పై స్థాయికి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళల్లో ఉద్యోగం కోసం తాపత్రయపడే వాళ్ళు 90% ఉంటారు, 90 పైనే ఉంటారు. ఒక 5%ఏ మనం ఎంటర్‌ప్రెన్యూర్ అవుదాము అని చెప్పి ఆలోచన ఉంటుంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ప్రతి సంవత్సరం 4 లక్షల పైగా బయటకు వస్తుంటే, ఈ 4 లక్షల మంది క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసమే ప్రయత్నం చేస్తుంటారు తప్పితే, వాళ్ళు కంపెనీ పెట్టి ఇంకొక 10 మందికి మనమే ఉద్యోగాలు ఇద్దామని చెప్పి ఆలోచించేవాళ్ళు ఒక ఐఐటీలో చదివిన వాళ్ళు ఏదో కొంతమంది ఉంటారు తప్పితే, మీకు ఈ 4 లక్షల మందిలో పర్సంటేజ్ తీసుకుంటే 5% కూడా ఉండదు. అందుకే ఈ థాట్ ప్రాసెస్ నుంచి తెలంగాణ యూత్ని బయటికి తీసుకురావాలని రేవంత్ రెడ్డి గారు ఒక గోల్డెన్ మోడల్ తీసుకొని, గోల్డ్ మోడల్ ఏంటంటే స్కిల్ యూనివర్సిటీ. ఈ స్కిల్ యూనివర్సిటీలో అడ్మిషన్ పొందితే ఖచ్చితంగా 100కి 100% ఎంటర్‌ప్రెన్యూర్ అవుతారు. వన్స్ ఒక ఎంటర్‌ప్రెన్యూర్ని తయారు చేస్తే అతను 100 మందిని తయారు చేస్తాడు, ఉద్యోగస్తులు 100 మందికి ఉపాధి కల్పిస్తాడు మిగతా వాళ్ళకి. సో కాబట్టి ఇప్పటి వరకు చేసిన ప్రభుత్వాలు చేసింది ఏంటి, మేము ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తాం, మీకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం, ఇలా చెప్పేవాళ్ళు. అంతే తప్ప ఎవరు కూడా నేను ఎంటర్‌ప్రెన్యూర్ తయారు చేస్తానని చెప్పి చెప్పలా. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు 2024 ఎన్నికల ముందు మాత్రం చెప్పారు, నేను కోటేశ్వరం చేస్తాను, P4 మోడల్ అని చెప్పారు. ఆయన చెప్పి నేను కోటేశ్వరులుగా మార్చేస్తాను, P4 మోడల్ అని చెప్పారు. ఆయన మోడల్ కూడా ఇదే. కాకపోతే ఆయనకన్నా కొంత ఒక అడుగు ముందుకు వేసి రేవంత్ రెడ్డి గారు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. దానికి ఆనంద్ మహేంద్ర గారిని చైర్మన్ చేయడం అనేది ఒక పెద్ద సక్సెస్ ఆయన. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణ యూత్ ఉపాధి కాదు, మీరు ఉపాధి కల్పించే వాళ్ళగా తయారు చేయాలనుకుంటున్నాను, ఇది మీకు గోల్డెన్ ఆపర్చునిటీ, దీన్ని ఉపయోగించుకోండి అని చెప్పేసి స్కిల్ యూనివర్సిటీ
శంకుస్థాపన సందర్భంగా ఆయన గురువారం రోజు ఒక దిశానిర్దేశం చేశారు రేవంత్ రెడ్డి గారు. అందుకే నేను చైనా సమితిని స్టార్ట్ చేసింది. ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఉపాధి కోసం కాదు, ఉపాధి కల్పించే దిశగా మీరు వెళ్ళండి అని చెప్పి ఒక గోల్డెన్ మోడల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. తెలంగాణ యువతని బానిసలుగా కాదు దొరలుగా మార్చాలి. అంటే దొరలంటే గడిల్లో ఉండే దొరలు కాదు, ఉపాధి కల్పించేటువంటి వాళ్ళగా మార్చాలి అని చెప్పి ఆయన దిశానిర్దేశం చేశారు. తెలంగాణ మీద, తెలంగాణ సమాజం మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి లీడరు ఎవరైనా ఉన్నారంటే చాలామంది ఉంటారు. వాళ్ళల్లో ముందు వరుసలో రేవంత్ రెడ్డి గారు ఉంటారు. అలాంటి రేవంత్ రెడ్డి గారు ఏది చేసినా కానీ విమర్శించడానికి కేటీఆర్, కల్వకుంట్ల ఫ్యామిలీ ముందుకు వస్తున్నారు. ఏ రోజైనా సరే ఎంటర్ప్రెన్యూర్గా తయారు చేయించడానికి వీళ్ళు ప్రయత్నం చేశారా? టీ హబ్ అని పెట్టారు వాళ్ళు. 10 సంవత్సరాల్లో టీ హబ్ నుంచి ఎంతమంది లబ్ధి పొందారు, ఎంతమంది ఎంటర్ప్రెన్యూర్ తయారు చేశారు, వాళ్ళ ద్వారా ఎంతమందికి ఉపాధి అవకాశాలు కల్పించారు అని అంటే జీరో. వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఏదో ఒక 10 మందికో 20 మందికో లేదా 100 మందికో చేసుంటారు తప్పితే వాళ్ళు ఎవరికి బెనిఫిట్ ఇవ్వాల. ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పారు. సో కాబట్టి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు, ఆ హామీలు అమలు కావట్లేదు అనే దాని మీద పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు కల్వకుంట్ల ఫ్యామిలీ. బీఆర్ఎస్ పార్టీ కాదు, కల్వకుంట్ల ఫ్యామిలీ చేస్తుంది. వాళ్ళు రాద్ధాంతం చేసిన అంశాలు ఏంటి? రుణమాఫీ రద్దు చేస్తాను, రుణమాఫీ చేస్తాను, చేయలేదు. ఆయన నేను చేసాను మర్రు అని చెప్పి చెబుతున్నాను. కావాలంటే లెక్కల పేర్లు కూడా నేను పంపిస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. రుణమాఫీ చేయలేదు, నేను ధర్నాలకు వస్తాను అంటాడు ఆయన. తర్వాత ప్యాడీకి 500 రూపాయలు ఇస్తాను అని చెప్పి వాళ్ళు చెబుతుంటే మీరు ఇంకా ఇవ్వలేదు అంటారు. ఆయన వచ్చి మొత్తం 7 నెలలు అయింది. కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన రైతు బంధు అనౌన్స్ చేశారు. రైతు బంధు అందరికీ ఇచ్చారు, ఇది 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా. అది కరెక్ట్ కాదు మీ పాలసీ అని చెప్పి కదా పబ్లిక్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిని చేసింది. తర్వాత ఆయన దళిత బంధు అన్నారు. ఎంతమందికి ఇచ్చావు అసలు దళిత బంధు? 3 ఎకరాల భూమి అన్నావు. 10 సంవత్సరాలు 3 ఎకరాల భూమి ఎవరికైనా ఇచ్చావు అసలు? తర్వాత రైతు రుణమాఫీ అని ఆయన కూడా అన్నాడు, చేశాడా? దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు, చేశాడా? లేదు కదా. ముఖ్యమంత్రిగా తానుంటేనేమో ఒక రకంగా, వేరే వాళ్ళు ఉంటేనేమో ఇంకో రకంగా స్పందిస్తే ఎలాగో. 7 నెలల్లో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయి, సూపర్ 6 ఉన్నాయి, 6 హామీలు, వాటిని అమలు చేయడానికి ఒక్కోటి ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. అమలు చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు 5 సంవత్సరాలు ఉంది కదా ఎనీ టైం. ఈ 5 సంవత్సరాలు అమలు చేస్తారు కదా. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ప్రజల మధ్యకి వెళ్తారు కదా. ప్రజల మధ్యకి వెళ్ళి ఆ పరీక్షలో పాస్ అవ్వాలి కదా. సో ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే గోల్డెన్ మోడల్ తెలంగాణ యువతకి స్కిల్ యూనివర్సిటీ తీసుకురావడం అనేది ఒక పెద్ద అచీవ్మెంట్. అది కాదు, నువ్వు తులం బంగారం అనౌన్స్ చేసావు కదా, తులం బంగారం సంగతి చెప్పమంటారు కల్వకుంట్ల ఫ్యామిలీ. తులం బంగారం కాదయ్యా బాబు, గోల్డెన్ మోడల్ చూపిస్తున్నాను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటారు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు? పెళ్లి చేసుకున్నటువంటి ప్రతి ఫ్యామిలీకి తులం బంగారం ఇస్తానని చెప్పి అనౌన్స్ చేశారు. నేను కాదంటలా, తులం బంగారం కన్నా ఎక్కువ ఉపాధి కల్పించేటువంటి అవకాశం ఇస్తున్నారు కదా యువతకి. దాన్ని గురించి ఆలోచించకుండా తులం బంగారం గురించి వీళ్ళు ప్రచారం చేస్తారు. ఇప్పుడు తెలంగాణలో రెండే, తులం బంగారం కావాలా లేదా గోల్డెన్ మోడల్ కావాలా? ఈ రెండిట్లో యూత్ ఆలోచించుకోవాలి. కల్వకుంట్ల ఫ్యామిలీ చెప్పేది నిజమా లేదంటే రేవంత్ రెడ్డి గారు చెప్పేది నిజమా? ఇది యూతే తెలుసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.